హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. సో ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? సో మీ అందరికీ ఒక చిన్న టాపిక్ చెప్తా. రన్నింగ్ స్పీడ్గా పెరగాలంటే ఎట్లా తినాలి, ఏమేమి ప్రాక్టీస్ చేసుకోవాలనే దాని గురించి టాపిక్ గురించి మాట్లాడుతున్నా. సో అట్లే మీ అందరూ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జర మన వీడియో కొద్దిగా వైరల్ కావాలి అంటే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. ఓకే, సో ఓకే, డన్. కొట్టిరు కదా? ఓకే, రైట్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది వర్కౌట్ ప్రాక్టీస్ చేస్తారు, స్ట్రెచ్చింగ్స్ సరిగా చేయరు, వాటర్ సరిగా తీసుకోరు, ఫుడ్ సరిగా తినరు. తినకుండా ఇంకా నాకు రన్నింగ్ స్పీడ్ రావాలి, ఇది రావాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అట్లా ఉండదు. ఖచ్చితంగా ఫుడ్ మంచిగా తీసుకోవాలి, వాటర్ మంచిగా తీసుకోవాలి, కరెక్ట్ టైంలో స్లీపింగ్ అనేది ఉండాలి. అన్నీ క్లారిటీగా ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం. మనము స్టడీ చదువుకునేటప్పుడు మనం జాబ్ కొట్టాలి అంటే మినిమం మార్క్స్ ఉంటాయి. మనకు ఒక 100 మార్కులకు గాను కనీసం 75 మార్కులు వస్తే జాబ్లో వస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. దానికి ఎట్లా హార్డ్ వర్క్ చేస్తారో రన్నింగ్లో కూడా అంతే హార్డ్ వర్క్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ప్రాక్టీస్ చేస్తారు. ఫోకస్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఈరోజు 2 రోజులు పోతారు, నొప్పులు పెట్టంగానే ఆపేస్తారు. అట్లాంటివి చేయకూడదు. నెంబర్ 1, కంటిన్యూగా పేషెన్సీగా గ్రౌండ్కి వెళ్తూనే ఉండాలి. షూస్ కరెక్ట్ ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే మంచి షూస్ తెచ్చుకోనికి ట్రై చేయండి. కలాంజీ 2300 పెడితే కలాంజీ షూస్ వస్తుంది, అదొకటి. తర్వాత మార్నింగ్ రోజు 5 o'clock లేచి గ్రౌండ్కి వెళ్ళి మంచిగా ప్రాక్టీస్. మీకు తెలిసిన వర్కౌట్లు ఒకవేళ మన వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం 100% కంటిన్యూస్ 15 to 20 minutes డైలీ కంటిన్యూగా చేయండి. చేసి 100% మీకు వర్కౌట్ మంచిగా సెట్ అయిపోతుంది. మంచి ఫిట్ జోన్లోకి వచ్చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మనము ఒకవేళ ఫిట్లో ఉన్నాం, మేము వర్కౌట్ ఎట్లా చేసుకోవాలి అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. మామూలుగా మండే వర్కౌట్ ఒక 8 kilometers, మంగళవారం వచ్చేసి నార్మల్గా 4 kilometers, బుధవారం వచ్చేసి నార్మల్గా 400s, గురువారం వచ్చేసి నార్మల్గా 400s అయిపోయిన తర్వాత గురువారం వచ్చేసి నార్మల్గా స్లో ఫాస్ట్ వర్కౌట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత అప్పుడప్పుడు 12 kilometers పెట్టుకోవచ్చు. శుక్రవారం వచ్చేసి లైట్ వర్కౌట్ పెట్టి, శనివారం లాంగ్ డిస్టెన్స్ రోడ్ మీదకి ఒక మంచిగా 10 kilometers 12 kilometers రన్నింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎగ్జాంపుల్ వర్కౌట్స్ ఇవన్నీ. మన దగ్గర ఇంకా డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి. ఇవి ఇట్లా చేసుకోవడం వల్ల ఒకవేళ ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత మినిమం మనం లేచిన వెంబటే ఒక 1/2 liter వాటర్ తాగాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. 1/2 liter వాటర్ 100%. వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మినిమం 1 లీటర్ వాటర్ తాగాలి. దాదాపుగా రోజుకి 8 లీటర్ల వాటర్, దాదాపుగా 7 నుంచి 8 గంటలు స్లీపింగ్. దాని తర్వాత ఫుడ్ ఎట్లా తీసుకోవాలో చెప్తా. ఇగో ఇన్ని పెసర్లు, ఇన్ని శనగలు, ఇన్ని పల్లీలు, ఇవి నానబెట్టి మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక 500 ml రాగి జావ ఏదైతే ఉంటుందో లిక్విడ్ రాగి జావ తాగితే మస్తు అవుతుంది. దాని తర్వాత ఒక 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు తింటే సరిపోతుంది. ఒక గుడ్డు, కుదిరితే యూ విల్ ట్రై ఒక 1 egg. లంచ్ టైంలో ఎట్లా తీసుకోవాలి? లైట్ ఫుడ్ తీసుకోవాలి. లైట్ ఫుడ్ ఎట్లా తీసుకుంటావు? లైట్ ఫుడ్ అంటే ఎట్లా తీసుకుంటావు? ఓ పప్పు అన్నమో లేకపోతే సాంబార్తోనో ఏదో ఒకటి. నైట్ టైం కూడా అసలు యాక్చువల్గా నైట్ టైం అన్నం తినొచ్చా, లైట్ ఫుడ్ తినొచ్చా? లైట్ ఫుడ్ కాదు, నైట్ టైమే ఫుడ్ బాగా తినాలి. ఎందుకంటే మనకు డైజెషన్కి చాలా టైం ఉంటుంది. 10 గంటలు, 8 నుంచి 10 గంటల వరకు డైజెషన్ టైం ఉంటుంది. ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే మనం ఎండోరెన్స్ చేస్తాం కాబట్టి మనకు కార్బోహైడ్రేట్స్ కావాలి, మనకు రైస్లోనే దొరుకుతుంది. కుదిరితే 2-3 చపాతీలు, కుదిరితే మంచిగా రైస్, కడుపు నిండా రైస్ ఇట్లా తీసుకోవాలి. మంచిగా నాన్ వెజ్ అంటారా, ఒక 100 గ్రాములు 150 గ్రాములు చికెన్, ఒక 30 రూపాయలు 40 రూపాయలు చికెన్ తెచ్చుకొని మంచిగా ఏదో నార్మల్గా బాండీలు వేసేసి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి సాల్ట్ కొద్దింత కారం ఇట్లా చల్లినట్టు వేసి మామూలుగా చపాతీలో తినేయచ్చు. సింపుల్ డైట్ మెయింటైన్ చేస్తే మంచిగా వస్తుంది. వాటర్ తీసుకోవాలి. కుదిరితే ఇంకొకటి రెండోది ఏంటంటే అశ్వగంధ ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత రికవరీ డ్రింక్ లాగా కనుక ఒకవేళ అశ్వగంధ తీసుకుంటే మాత్రం సూపర్. నేను చెప్పిన వీడియోలో ఎలాంటి సోది లేదు, క్లారిటీగా వినండి. ఎస్ఐ, పీసీ అండ్ ఆర్మీ, అగ్నివీర్, ఎస్ఎస్సి, జీడీ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయాలి. ఈ హెల్త్ టిప్స్ ఓన్లీ ప్రిపరేషన్ అయ్యేటోళ్ళకే కాదు, మంచి నిత్య జీవితంలో మంచిగా హెల్తీగా ఉండాలంటే ఈ డైట్ ఫాలో అయితే సరిపోదు. మీరు ఇక 20 గ్రాములు ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలి అనేది ఏం లేవు. ఇవన్నీ నార్మలే. డైట్ అనేది చాలా సింపుల్. మీరు రోజు తీసుకునే డైట్లో
ఏదైతే పనికి మాలిన ఏవైతే ఉంటుందో అది తగ్గించుకొని ఇట్లా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇంకేం డౌట్స్ లేవనుకుంటున్నా. ఖచ్చితంగా మీ ముందరికి అప్పుడో ఇప్పుడో చేస్తే ఖచ్చితంగా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే ఒక 5 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అండ్ జై జవాన్ జై కిసాన్.